మినపప్పు రవ్వ లేకుండా ఎప్పుడైనా ఇడ్లీ చేశారా? ఒక్కసారి ఇలా చేయండి. రేషన్ బియ్యంతో చాలా సాఫ్ట్గా ఇడ్లీ నోట్లో వెన్నలా కరిగిపోతాయి. ముందుగా అయితే ఈ ఇడ్లీ కోసం 1 కప్పు రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి 1కి 2 సార్లు కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని కూడా ముందుగానే వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా సగ్గు బియ్యం, నార్మల్ బియ్యం రెండు 3 గంటల పాటు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇంకా సగ్గు బియ్యాన్ని మొత్తాన్ని వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశ పిండిని ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 ఈనో పౌడర్ ప్యాకెట్ వేస్తున్నాను. మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడా అయినా వేసుకోండి. ఈనో ప్యాకెట్ అయితే 1 వేసుకొని ఇలా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా కొంచెం పల్చగా ఉండాలి. తర్వాత ఈ పిండిని ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ ప్లేట్స్లో నింపేసుకొని ఆవిరి మీద నార్మల్ ఇడ్లీ ఎలా